హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోనీ తెలుగు వంటలు. ఈరోజు చింతపండు పులిహోర అంటే గుడిలో ప్రసాదంగా ఇచ్చే పులిహోరని ఇంట్లో ఎలా చేయాలని చూద్దాం. చాలామంది ఇంట్లో చేస్తూ ఉంటాము పులిహోరని, కానీ అందరూ అనుకునేది గుడిలో చేసే ప్రసాదం లాగా ఇంట్లో ఎందుకు రావట్లేదు అని. అలాంటి వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. పూర్తిగా క్లియర్గా చెప్పున్నాను. ఇందుకు నేను ఇక్కడ ఒక 100 గ్రాములు చింతపండుని తీసుకొని 1/2 లీటర్ వరకు నీళ్ళు వేసుకొని దీన్ని ఒక గంట వరకు నానబెట్టుకోండి. మీకు గంట టైం లేదు అంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, 3 టేబుల్ స్పూన్ వరకు నల్ల నువ్వులు తీసుకుంటున్నానండి. తెల్ల నువ్వులకైనా నల్ల నువ్వులే మంచిది. మనకి గుడిలో ఇచ్చే ప్రసాదంలో నల్ల నువ్వులే వాడుతారు ఏ గుడిలైనా. వీటిని మీడియం ఫ్లేమ్ పైన కలర్ మారేదాకా వేపుకోండి. అంటే హై ఫ్లేమ్లో పెట్టినారంటే మాడిపోతుంది, మనకి రుచి రాదు. ఈ విధంగా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో 100 ml ఇక్కడ నేను మంచి నూనె అంటే నువ్వుల నూనె తీసుకుంటున్నానండి. వీటిలో ఒక 100 గ్రాములు ఎండుమిర్చిని వేసుకొని బాగా వేపుకుంటాం. పులిహోర మీకు తినేటప్పుడు మీకు గుళ్ళో ఇచ్చిన ప్రసాదం లాగానే ఉండాలంటే కంపల్సరీ నువ్వుల నూనె అలానే నల్ల నువ్వులే వాడాలండి. ఈ విధంగా వేపుకున్న తర్వాత ఎండుమిర్చిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో 1 టీ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు, 4 టేబుల్ స్పూను శనగపప్పు, అలానే 2-3 ఎండుమిర్చి, కొన్ని ఫ్రెష్గా ఉండే కరివేపాకు వీటిని వేసుకొని మీడియం ఫ్లేమ్ పైన కలర్ మారేదాకా వేపుకోండి. ఈ విధంగా వేపుకున్న తర్వాత వీటిని కూడా స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. వీటిని చూడండి, ఈ విధంగా వేపుకుంటే చాలు. ఎక్కువ మాడిపోయినట్టు వేపుకోవద్దు, కలర్ మారిందంటే రుచి ఉండదు. ఇప్పుడు చూడండి, ఒక గంట పాటు నానబెట్టిన చింతపండు ఎలా ఉంది అని మనం చేతిలో తీసుకోగానే ఎంత మెత్తగా సాఫ్ట్గా మన చేతి నుంచి జారిపోతున్నాయో. ఈ విధంగా నానబెట్టుకున్న వాటిని ఇలా చేత్తో బాగా కలుపుతూ వీటిని ఒక వడగట్టుని పెట్టుకొని ఈ విధంగా వడగట్టుకొని తీసుకోండి. ఇలా తయారైన చింతపండు రసాన్ని తీసి గ్యాస్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్ పైన మనం చింతపండులో పోసిన నీళ్ళు మనకి 1/4 కప్పు దాకా వచ్చేదాకా ఆ నీళ్ళని ఉడికించుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రై చేసుకున్న మసాలాన్ని రోల్లో దంచుకుంటున్నానండి. మీరు కావాలంటే మిక్సీకైనా వేసుకోవచ్చు, కానీ రోల్లో దంచుకుంటే దాని రుచే వేరు. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాము. అలానే ఎండుమిర్చిని కూడా తీసి గ్రైండ్ చేసుకుందాం. మీరు కూడా మిక్సీకి వేసుకుంటున్నారంటే ఈ విధంగానే చేసుకోండి. అంటే ఎండుమిర్చిని సెపరేట్గా, అలానే మిరియాలు ధనియాలని సెపరేట్గా గ్రైండ్ చేసి తీసుకోండి. ఈ విధంగా పొడి చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం గ్యాస్ పైన పెట్టిన చింతపండు రసం చూడండి, బాగా ఉడికి మనకి నీళ్ళంతా కూడా పోయి చిక్కగా ఉంది. ఈ స్టేజ్లో 1 టీ స్పూన్ వరకు పసుపు, అలానే 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఈ విధంగా చిక్కగా ఉన్న స్టేజ్లో మనం వీటిని తీసి మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న పోపు ఏదో ఉందో అందులో వేసుకొని ఒకసారి కలుపుతూ 2 నిమిషాల వరకు ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత చూడండి, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలు, అలానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి పౌడర్ని కూడా వేసుకొని ఈ మసాలా అంతా ఆ చింతపండు రసానికి పట్టేట్టు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత చూడండి, మనకు చింతపండు పేస్ట్ అనేది రెడీ అయింది. ఈ పేస్ట్ని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మీకు కావాలన్నప్పుడు వేడిగా అన్నం తయారు చేసుకొని కలుపుకొని తినేయచ్చండి. ఇప్పుడు వీటిని అన్నంలో వేసుకొని ఎలా కలుపుకొని తినాలని చెప్తాను. పొడి పొడిగా ఉండే అన్నం తీసుకున్నానండి. ఇందులో బాగా 100 ml వరకు నువ్వుల నూనె వేసుకుంటున్నానండి. అలానే కొన్ని పచ్చి కరివేపాకు, అలానే వేయించిన పల్లీలు ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకొని ఫస్ట్ కలుపుకోండి. ఆ తర్వాత మనం తయారు చేసుకున్న చింతపండు పేస్ట్ అయితే ఉందో వాటిని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. అన్నానికి పట్టేట్టు మొత్తం కలుపుకోండి. నేను తయారు చేసిన ఈ చింతపండు పేస్ట్ అనేది 3/4 కేజీ నుండి 1 కేజీ బియ్యానికి సరిపోతుందండి. ఈ ప్రాసెస్ ఏ టెంపుల్లో చేస్తారంటే తమిళనాడులో ఉండే మధురై మీనాక్షమ్మన్ టెంపుల్లో ఈ విధంగానే రోల్లో దంచుకుంటూ ఈ విధంగానే అన్నాన్ని కలుపుతూ అందరికీ ప్రసాదం అందిస్తూ ఉంటారు. మీకు కూడా ఈ రెసిపీ నచ్చింది అని అనుకుంటున్నాను. మీరు కూడా ఈ రెసిపీని తయారు చేసి మీకు ఎలా వచ్చిందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.